హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. నవంబర్ నెల పే స్లిప్స్ సిద్ధం. జీతాల బిల్లుల స్టేటస్ మరియు పూర్తి వివరాలు ఇవే. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన గమనిక. నిన్నటి నుండి అంటే నవంబర్ నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాల పే స్లిప్స్ ఆన్‌లైన్‌లో జనరేట్ అవుతున్నాయి. జీతం ఖాతాలో పడకముందే ఎంత జమ కాబోతుంది? ఏమైనా కోతలున్నాయా? అనే ముందే తెలుసుకునే దానికి వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకైతే వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, డౌన్‌లోడింగ్ విధానం మరియు చెక్ చేసుకోవాల్సిన అంశాలేంటనేది చూద్దాము. ముఖ్యంగా పే స్లిప్స్ ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ మొబైల్ నుంచే సులభంగా పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉద్యోగులకు మాత్రమే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షనర్స్‌కి ఇంకా కొంచెం టైం పడుతుందనమాట. 28వ తేదీ వరకు టైం పడుతుంది. ముందుగా నిధి యాప్ లేదా నిధి పోర్టల్‌లో హెల్ప్ పేరోల్ నందు మనకు ఈ యొక్క బిల్లులకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చనమాట. మీరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత డాష్‌బోర్డ్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సంవత్సరము, నెల 2025 నవంబర్ ఎంచుకొని డౌన్‌లోడ్ పీడీఎఫ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పే స్లిప్ మొబైల్‌లో సేవ్ అవుతుంది. ముఖ్యంగా సరిచూసుకోవాల్సిన అంశాలు పే స్లిప్‌లో. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే కేవలం నెట్ సాలరీ మాత్రమే కాకుండా ఈ క్రింది వాటిని తప్పక గమనించండి. అవేంటంటే వార్షిక ఇంక్రిమెంటు. ఎవరికైతే ఈ నవంబర్ నెలలో వార్షిక ఇంక్రిమెంట్ ఉందో వారి బేసిక్ పే పెరిగిందా లేదా అనేది చూడాలి. పాత బేసిక్ పే కనిపిస్తే వెంటనే మీ డీడీఓను సంప్రదించి బిల్ పాస్ కాకముందే సరిచేసుకోవాలి. ఇకపోతే డీఏ బేసిక్ పేకి తగ్గట్టుగా డీఏ లెక్కించబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత డిడక్షన్స్ జీపీఎఫ్ ఆర్ సీపీఎస్ ఆర్ ఏపీజీఎల్ఐ చందాలు సరిగ్గా కట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్‌కమ్ టాక్స్ ఆర్థిక సంవత్సరం చివరికి వస్తున్నాం కాబట్టి టాక్స్ కటింగ్ పెరిగే అవకాశం ఉంది. మీ స్లాబ్ ప్రకారంగా కరెక్ట్‌గానే కట్ అవుతుందా టాక్స్ అనేది లేదా అనేది చూసుకోండి. తర్వాత ఈహెచ్ఎస్ అండ్ పీటీ హెల్త్ స్కీమ్ మరియు ప్రొఫెషనల్ టాక్స్ వివరాలు చెక్ చేసుకోండి. ఇకపోతే మూడోది బిల్ నంబరు స్టేటస్ ట్రాకింగ్. ఉద్యోగుల పే స్లిప్‌లో బిల్ నంబర్ అనేది కనిపిస్తుంది. ఇది చాలా కీలకమనమాట. దీని ఉపయోగం ఏంటంటే ఈ నంబర్ ఉంటే మీ జీతం బిల్లు ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు ఇట్టే ఈజీగా. కానీ ఈ వెసులుబాటు పెన్షనర్స్‌కైతే లేదండి. సో, స్టేటస్‌లు పెండింగ్ అటు డీడీఓ అంటే ఇంకా డీడీఓ దగ్గర అప్‌లోడ్ చేయలేదనైతే అర్థము. తర్వాత పెండింగ్ అండ్ ఎస్టీఓ సో, ట్రెజరీ అధికారి వద్ద ఉంది. అప్రూవల్ కోసం వేచి చూస్తుందని అర్థము. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆర్ ఆర్‌బీఐ కుబేర్ బిల్ పాస్ అయింది. డబ్బులు జమ కోసం వెయిటింగ్ చేస్తుందని అర్థము. ఒకవేళ ఎస్టీఓ వద్ద ఆగిపోయి ఉంటే మీ ఆఫీస్ సిబ్బంది ద్వారా ఫాలో అప్ చేయడానికి మీకు బిల్ నంబర్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, మన బిల్లు ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకోవచ్చు. గమనిక పెన్షనర్ల పే స్లిప్‌లో ఈ బిల్ నంబర్ రాదు. సో, అదే వారికి ప్రాబ్లమ్. దీనివల్ల పెన్షనర్లు తమ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. తమకు కూడా బిల్ నంబర్ ఇస్తే స్టేటస్ తెలుసుకోవడానికి వీలవుతుంది. పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు ఎప్పటినుంచో. సో, బిల్ నంబర్ అయితే అటాచ్ చేయండి మా పెన్షన్స్ పే స్లిప్‌లో అని అయితే. ఇక నాలుగోది పెన్షనర్లకు ప్రత్యేక సమాచారము. ఉద్యోగుల పే స్లిప్స్ వచ్చాయి కానీ పెన్షనర్ల పే స్లిప్స్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. సాధారణంగా పెన్షన్‌ల డేటా ప్రతి నెల 27, 28 తేదీలలో అప్డేట్ అవుతుంది. సో, ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి కాబట్టి 28వ తేదీ నుంచి పెన్షన్ పోర్టల్‌లో లేదా నిధి యాప్‌లో పే స్లిప్ అనేది అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. పెన్షనర్స్‌కి నిధి యాప్‌లో డౌన్‌లోడ్ కావండి. ఓన్లీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే పే స్లిప్స్ పెన్షన్ అంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాబట్టి పెన్షనర్స్ 28వ తేదీ తర్వాత చెక్ చేసుకోగలరు. ఇక ఐదోది జీతాల జమ ఎప్పుడు? బిల్లుల సమర్పణ డీడీఓలు నవంబర్ 25 తేదీలోపు ఉద్యోగుల ఉద్యోగులు ట్రెజరీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, నవంబర్ 28 నుంచి బిల్లుల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది.
ఇకపోతే జమ నవంబర్ 30 నాటికి ఆర్‌బీఐ ఈక్వబేర్ స్టేజ్‌కి వెళ్లి బ్యాచ్ నంబర్ అలాట్ అయితే డిసెంబర్ 1 తేదీన ఖచ్చితంగా జీతాలు లేదా పెన్షన్ ఖాతాలో జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు యాప్ ఓపెన్ కాకపోవచ్చు. కంగారు పడకుండా కాసేపటి తర్వాత ప్రయత్నం చేయండి. పే స్లిప్‌లో ఏమైనా తేడాలు ఉంటే మాత్రం బిల్లు ట్రెజరీ పాస్ అవ్వకముందే సరిదిద్దుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి. సో, ఎప్పట్లాగే నవంబర్ నెలకు సంబంధించి కూడా జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, అటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీతాల బిల్లుల స్టేటస్‌నైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.